హాయ్ అండి. కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో కేసరి చేసి నైవేద్యం పెట్టండి. చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని 1 కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటుకులను కలుపుతూనే ఉండాలండి. అటుకులు వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకుని వాటిని పక్కకు తీసుకోవాలి. దాంట్లోనే గ్రైండ్ చేసిన అటుకుల పౌడర్ని వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దాంట్లోకి 1 కప్పు వాటర్ వేసి అటుకులను ఉడికించుకోవాలి. ఇప్పుడు అటుకులు ఉడికిన తర్వాత దాంట్లోకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు కావాలితే దీంట్లోకి కలర్ యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్. నేనైతే కలర్ వాడలేదు. ఇప్పుడు అది ఉడికిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని అదంతా ఒకసారి కలుపుకోవాలి. అది దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి అదంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటే అటుకుల కేసరి రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.